మాఘపురాణం 11వ అధ్యాయం. భీముని ఏకాదశి వ్రతం. సంవత్సరంలో వచ్చు 12 మాసములలో మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నదిలోని చోట తటాకమందు కానీ తటాకము కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీయు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమందున అగ్రహారంలో నివసించుచుండును. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సులారు, దానధర్మములు చేసి కీర్తి పొందిన వారై ఉన్నారు. అతడు చిన్నతనములో గడుసరి పెంకివాడు. అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొనెను. దుష్ట సహవాసమునకు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యెను. మద్యమాంసములు సేవించి కన్నబిడ్డలకు కూడా అమ్ముకుని చుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యెను. కొంతకాలానికి వృద్ధుడయ్యెను. తనకున్న ధనమును తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒక రాత్రి పరుండబోవునట్లు ఆలోచించెను. అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! ధనం, శరీర బలం ఉన్నదనో మనోగర్వంతో జీవితాంతం ముక్తినిచ్చే పుణ్యకార్యం ఒక్కటియూ చేయలేకపోయినాను గదా అని పశ్చాత్తాపం నొందుతూ నిద్రపోయెను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిరి. అనంతుడు నిద్రలేచి చూడగా అతని సంపదంతా అపహరించబడినది. అన్యాయముగా ఆర్జించిన ధనము అన్యాక్షాతము అయ్యోనని రోదన చేసినాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరసాగెను. ఆ సమయమునే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడెను. అందువలన అతనికి మాఘమాస నదీ స్నానం ఫలం దక్కెను. నదిలో మునిగి తడిబట్టలతో ఒడ్డునకు వచ్చెను. చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోవచ్చు నారాయణ అని ప్రాణములు విడిచినాడు. ఆ ఒక్క దివ్యమైన నదిలో స్నానం చేయుట వలన అతడు చేసి ఉన్న పాపములన్నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠుడు తెలియచేసెను. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రం ఆగలేనివాడు. బండెడన్నమైనను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయులనని కుతూహలము పుట్టినది. కానీ ఒక్క విషయములో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసినచో ఫలం దక్కదు కదా అని విచారించి తన పురోహితునికి కడకుపోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దినమని అనెదురు గదా, దాని విశిష్ట ఏమి అని భీముడు అడిగెను. అందుకు పాండవ పురోహితుడు ధౌమ్యుడు, అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటేనే ప్రశస్తమైనది, శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారిను ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికెను. సరే, నేను అటులనే చేయుదును గాన విప్రోత్తమ, నేను భోజన ప్రియుడునన్న సంగతి జగద్వితమే గదా. ఒక గడియ ఆలస్యమైనను నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులా అని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా నుండును. కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతఫలము దక్కులాగున నాకు సలహా నీయము అని భీముడు పలికెను. భీమసేనునికి పలుకునకు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతోనే కార్యం చేసినను కష్టం కనిపించదు. కాన నీవు దీక్ష భూనినచో ఆకలి కలగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానిని మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండెను. అటువంటి ఏకాదశి సమానమగునది మరి ఏమీయూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితం కలుగును.
ఇంది ఏమాత్రము సంశయము లేదు. కానా ఓ భీమసేన, నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడుకుము. దీక్షతో నన్ను ఎడల ఆకలి ఏమాత్రమును కలుగుతూ నియమము తప్పకూడదు అని వివరించెను. ధౌమ్యుని వలన తన సంశయము తీరినట్లు గుటలో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతము చేసి ఉపవాసముండును. అందులకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేగాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును. కానా మహాశివరాత్రి మాహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళువై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప్ మహారాజుతో నిటులు పలికిరి. ఏకాదశి మహావిష్ణువునికి ఎటుల ప్రీతికరమైనదమో అదే విధముగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి, దీనినే శివరాత్రి అని అందురు. అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినము. మాఘమాసమందలి అమావాస్యకు ముందు రోజున వచ్చేటి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆ రోజు నదిలో కానీ తటాకమందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానం చేసి శంకరుని పూజించవలను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళి సహితముగా బిల్వపత్రములలో పూజించవలయను. అటులా పూజించి అమావాస్య స్నానం కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగియున్నను అవన్నీ వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలిగను. శివపూజా విధానములో శివరాత్రి కంటే మించినది మరి ఒకటి లేదు. కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతి పాత్రమైనది. కానా శివరాత్రి దినమున ప్రతివారు అనగా జాతిభేదములో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతమాచరించి జాగరణ చేయవలెను. మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యములో కులీయుడని బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. అతను వేట తప్ప మరొకటి ఆలోచన లేక కడు మూర్ఖుడు వేటకు పోవుట, జంతువులను చంపి వానిని కాల్చి తాను తిని తన భార్యా బిడ్డలకు తినిపించుట తప్ప మరేమీయూ తెలియదు. జంతువులకు వేటాడటలో నేర్పుగలవాడు. క్రూరమృగములు సైతము ఆ బోయవానికి చూచి భయపడి పారిపోయేడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయముగా తిరిగేవాడు. ప్రతిదినం వలనే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమియో కంటపడలేదు. సాయంకాలం మగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించినందున ప్రొద్దుకుంగపోయిన అక్కడున్న మామిడి చెట్టు పైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుచున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందుకు కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనిచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు క్రింద విన్న శివలింగం మీద పడినవి. ఆ రోజు మహాశివరాత్రి. అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణలో ఉన్నాడు. తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగముపై పడినవి. ఇంకేమున్నది, శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించును. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రములు పడుట, తిండి లేక ఉపవాసం ఉండుట, ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి. జరామరణములు హెచ్చుతగ్గులు కానీ శిశువృద్ధ భేదములు కానీ లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుషుడు తన జీవితమును గడిపవలసినదే. మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మాసన్నమై ప్రాణములు విడిచును. వెంటనే యమభటులు వచ్చి వాని ప్రాణములు తీసుకుని పోవుచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవానిని జీవాత్మను తీసుకుని శివుని దగ్గరికి పోయిరి. యమభటులు చేయనిది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకి వెళ్ళెను. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, తుంబర, నారదాది గణములతో
కొలువు తీరియున్న సమయములో యముడు వచ్చి ఆయనకి నమస్కరించెను. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చిన కారణమేనని ప్రశ్నించెను. అంతట యముడు, మహేశ, చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. మీ దర్శన కారణమేమనగా, ఇంతకీ మీ ముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసములు చేసి ఉన్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యథాచికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మేలుకున్నట్లుండగా ఆ చిత్తశుద్ధితో తాను శివలింగమునకు పూజించలేదు కనుక అతనికి కైలాసమునకు తీసుకువచ్చుట భావ్యమా, అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకునా అని యముడు విన్నవించుకున్నాడు. యమధర్మరాజు, నాకి ప్రీతికరమగు మహాశివరాత్రి పర్వదినమున బిల్వత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతోనున్న ఈ బోయవాని వాడు కూడా పాపముక్తుడు కాగలడు. ఏ బోయవానికి కూడా ఆ వ్రతఫలము దక్కవలసినవే గనుక ఈ బోయవాడు పాపాత్ముడైనను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యం ప్రాప్తమైనది అని పరమేశ్వరుడు వివరించెను.